నాలుగు ఉంచాడు, చెవి ఉంచాడు, ముక్కు ఉంచాడు, నోరు ఉంచాడు, అన్నీ ఉంచాడు. ఇప్పుడు మీకు లోకంలో జలపాతాలతోటి, పెద్ద పెద్ద పర్వత శిఖరాలతోటి, సూర్యబింబం ఉదయించడంతో, చంద్రబింబం ప్రకాశించడంతో, ఈశ్వరమూర్తిని చూడడంతో, లోకంలో ప్రకృతిలో ఉన్నటువంటి అందాలతో మీకేమైనా అనుబంధం ఉందా? మీరు అనుభవించేది ఏమైనా ఉందా? ఏం లేదు. అంటే మీరు చూసేది ఏం లేదు. ఇక మీకు రామాయణాది కావ్యములతో కానీ, భారతం వంటి ఇతిహాసములతో కానీ మీకేమైనా అవసరం ఉందా? మీరు వినేదేం లేదు. నిప్పు కణిక తీసుకొచ్చి నాలుక మీద పెట్టినా, మైసూర్ పాక్ తీసుకొచ్చి నాలుక మీద పెట్టినా మీకు ఒకటే. ఎందుకనంటే మీ నాలుకకు రుచి తెలియదు, ఏది తిన్నా ఒకటే. పెంటకుప్ప మీద పేడ తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టినా అంతే, మల్లె పువ్వు తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టినా అంతే. కాబట్టి దేని సౌరభము మీకు తెలియదు. నిప్పు కనకనలాడుతున్న నిప్పు తెచ్చి చర్మం మీద పెట్టినా అంతే, మంచు గడ్డ తెచ్చి పెట్టినా అంతే.